నా బామ్మర్దికి ఒక మనీ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఈడీ కేసును కూడా నా పైన నా కుటుంబం పైన కూడా ఆ రోజు నమోదు చేయడం జరిగింది. కరెక్ట్ గా 2019 ఎలక్షన్ కి 4-5 నెలల ముందు నన్ను ఇబ్బంది పెట్టడానికి, నేను ఎలాగైనా సరే ఎలక్షన్ చేయకుండా ఉండడానికి అనే ఆలోచనతో వైజాగ్ లో ఉన్నటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కి నన్ను, నా భార్య, నా బిడ్డల్ని పిలిపించి నా భార్య బిడ్డల ముందు నన్ను అనేక రకాలుగా అవమానాలు పాలు చేస్తూ నన్ను ఇంటరాగేట్ చేసే సంగతి కూడా ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఏ రోజు కూడా నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి నేను సానుభూతి కోసం కూడా నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితులు కూడా లేవని కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు ఈ విషయాన్ని కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే, పార్టీ కోసం నేను ఎంత లాయల్ గా పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎంత అభిమానమో, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ విధంగా ఆరాధిస్తాను అనే దానికి ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా. 2019లో ఆ యొక్క ఇంటరాగేషన్ కూడా నేను ఎదుర్కొని వచ్చి 2019లో నా వంతు కృషిగా నేను ఎలక్షన్ చేసి డివిజన్ నుంచి మా అన్న, నా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి మంచి మెజారిటీతో లాస్ట్ బూతుల్లో మేము ఏ విధంగా ఆయన గెలిపించుకున్నామో మరొకసారి కూడా ఆ పరిస్థితులు కూడా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారులు చేపట్టిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులను కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కొని నిత్యం ఆ 2 సంవత్సరాలు ప్రజల కోసం నిలబడిన పరిస్థితుల్ని మీకు గుర్తు చేస్తూ, ఆ క్రమంలో నాకు, నా భార్యకి, నా 2 బిడ్డలకి, నా తల్లికి, నా తండ్రికి కూడా మేము కరోనాతో ఇబ్బంది పడి నా కుటుంబం ఒక చోట, నేను ఒక చోట అస్తవ్యస్తంగా కూడా దాదాపు 15 రోజులు గడపాల్సిన పరిస్థితులు కూడా వచ్చినప్పటికీ కూడా 15 రోజులు క్వారంటైన్ తర్వాత మేము మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో దాదాపు నా డివిజన్ లో 15 కోట్ల రూపాయలు విలువ చేసే కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేను చేశానని కూడా గర్వంగా కూడా నేను మీడియాకు తెలియజేస్తున్నా. సబ్ స్టేషన్లు కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, రజకులకి దోబిఘాట్లు కావచ్చు, ఇలా శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను 2019-24 మధ్యలో మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో శాశ్వతమైన అభివృద్ధి పనులు కూడా చేశానని చెప్పి గర్వం తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఆ 5 సంవత్సరాల్లో నేను అన్ని పనులు చేసినప్పటికీ నా పైన ఉన్నటువంటి కేసుల్ని నేను కొడుచుకోలేని పరిస్థితికి ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయంటే అది నా దురదృష్టంగా భావిస్తా ఉన్నా. అంతే తప్ప నేను ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఆ రోజు బాధపడిన పరిస్థితి లేదు. అది నా దురదృష్టంగానే తీసుకున్న ఆ రోజు నేను.